హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు ముచ్చట్లు. నేను మీ మంజు. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాటుకోడి కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మటన్ కంటే కూడా నేను ఎక్కువ నాటుకోడి కూరని ప్రిఫర్ చేస్తాను. మా చిన్నోడైతే గిన బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మార్నింగ్ సన్లైట్ని. చూసినారా, లేచి మా జేజితో కలిసి బాగా అన్నీ చూసుకుంటున్నాడు. మా ఇంటి ఎదురుగానే రామాలయం ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే మా అన్నని, అన్న నాకు నాటుకోడి కూర తినాలనిపిస్తుంది, కోయండి అని చెప్పినాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేను నాటుకోడి కూర తింటున్నాను. ఎందుకంటే గిన డెలివరీ తర్వాత నాకు ఈ కూర పెట్టలేదు. మామూలుగా మటన్, తలకాయ కూర అవి తినాలి. నాటుకోడి తింటే గిన బాబుకి హెల్త్ ప్రాబ్లం అవుతుందమ్మా, వేడి చేస్తుంది, మోషన్స్ పెడతాయి అని చెప్పేసి అస్సలు తినివ్వలేదు. సో కోడి కోస్తుంటే చూడండి, పిల్లలకి ఆ రోజు సండే కాబట్టి అందరు వచ్చి ఎట్లా చూస్తున్నారో. ఇంకా మేము సండే అయితే గిన టిఫిన్ ఏమి ఉండదు, డైరెక్ట్గా కూర రొట్టె తినడమే. సో అంతలోపు ఆకలి అవుతుంది అని చెప్పేసి మా అమ్మ అయితే గిన టీ పెట్టేస్తుంది. నేను టీ బెడ్ తింటాను, మంచిగా పాలు వస్తాయి అని చెప్తారు. అందుకని మార్నింగే పాలు బెడ్ ఆరెల్స్ టీ బెడ్ ఏదో ఒకటి తింటాను. నాకు కొంచెం వర్క్ చేసేటప్పుడు హెడేక్ వచ్చింది, సో మోస్ట్లీ టీ ప్రిఫర్ చేస్తాను. బట్ మా అమ్మ అయితే గిన ఎక్కువ టీ ఇవ్వదు, ఎప్పుడో ఒకసారి టీ ఇస్తుంది. అంతలోపు అయితే గిన మా అమ్మ వేడి నీళ్ళు పెట్టేసింది. సో దట్ కోళ్ళని దాంట్లో నానబెట్టి ఆ ఈకలన్నీ ఒలుస్తెగిన త్వరగా పోతాయని చెప్పేసి, వన్స్ అది అంతా తీసేసిన తర్వాత, దాని మీద హెయిర్ అంతా తీసేసిన తర్వాత కాలుస్తున్నాడు మా అన్న. కాల్చిన తర్వాత స్మెల్ రాకుండా కడుగుతారనమాట. కడిగిన తర్వాత మంచిగా దాన్ని గుడ్డతో క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే తడి ఉంటుంది కదా. సో ఆ తడి అంతా పోనీకి గుడ్డ పెట్టేసి క్లీన్ చేసుకొని, చూసినారా కోళ్ళు అయితే ఎంత మంచిగా, చూస్తేనే టెంప్టింగ్ ఉన్నాయి అసలు. అస్సలు ఎంత టేస్టీగా ఉండంటే కూర. మా అన్న చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసినాడు కట్ చేయడానికి. నేనైతే కూర్చున్నాను ఫస్ట్ కట్ చేయడానికి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి, బట్ నాకైతే అస్సలు చేతన అవ్వట్లేదు. సో మా జేజి అయితే ఇంకా నువ్వు లేయమ్మా, నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పింది. మా అమ్మ అయితే మీన్ వైల్ రొట్టె కూడా చేసేస్తుంది, ఎందుకంటే కూర వన్స్ పొయ్యి మీద వేసినారంటే ఇంకా దాని చుట్టే సరిపోతాము. అంతలోపు మీరు కూర కోస్తుంటే నేను రొట్టె చేస్తానులేండి అని చెప్పేసి, రొట్టెకైతే ఫస్ట్ వాటర్ పెట్టేసుకొని ఇది రొట్టె పిండి అంతా వేసుకొని కలిపి పెట్టేస్తుంది. కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా చేస్తుందని మా అమ్మ కూడా రొట్టె మంచిగా చేస్తుంది. మా అమ్మ అయితే నాటుకోడి కూర చేయడంలో స్పెషలిస్ట్ అనే చెప్పొచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే గైస్, బిలీవ్ మీ, ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది. రొట్టె చూడండి ఎంత బాగా చేస్తుందో. నేనైతే చపాతీ కర్రతో రుద్దుకుంటాను, మనకు అంత రాదు రొట్టె. బట్ మేము సిటీలో ఉన్నప్పుడైతే చపాతీ కర్రతో మేనేజ్ చేస్తాను. బట్ కూరలోకి రొట్టె అయితే మ్యాండేటరీ మా ఇంట్లో. చపాతీలోకి అంతగా తినరు, అంత ప్రిఫర్ చేయరు. చిన్నప్పటి నుంచి మేము విలేజ్లోనే కాబట్టి సో ఇట్లనే అలవాటైపోయింది. రొట్టె చేయడం కంటే కూడా ఆ చేసినది పెన్నం మీద వేయడం ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు, ఇరగకుండా. ఈ రొట్టె చేసేటప్పుడు పైన నీళ్లు జల్లడమే ఒక టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలి రొట్టె అంటారు. రొట్టె అనేది కొంచెం తెల్లగా వస్తుంది, అట్లా పడినట్టు ఉంటుంది అంటారు. అలా వెలి రొట్టె పడకుండా కాలిస్తే రొట్టె వచ్చినట్టు అంట మా జేజి చెప్తాది నాకు. సో చూడండి, నేనైతే మా అన్నకి హెల్ప్ చేద్దామని కూర్చున్నాను. అసలు ఎంత గట్టిగా, పైన ఆల్రెడీ కట్ చేసి ఉంటారు కాబట్టి పట్టుకుంటే జారిపోతుంది అది ఊరికే. మా జేజి పక్కన నుంచి ఎక్కడ అట్లా కాదమ్మా, అట్లా కాదు, నువ్వు ఊరికే కదులుతున్నావు, వాడు ఎట్లాగొస్తాడు అని చెప్తుంది నాకు. చూడండి మా అన్న కూడా నీకు చేత కావట్లేదులే మంజు, ఇంకా నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. నేను లేదు లేదు చూద్దామని కూర్చున్నాను కొద్దిసేపు, బట్ ఇంకా చేత కాక లేసేసినాను. మా జేజి అయితే ఇంకా రంగంలోకి దిగేసింది. మా జేజి బాగా పట్టుకొని హెల్ప్ చేసింది. మా జేజి కింద కూర్చోలేక చేయి రేపించుకొని పైననే కూర్చుంది. ఇంకా మీన్ వైల్ నాకు ఆకలి అవుతుంటే మా అమ్మ రొట్టె చేసి రొట్టెలోకి బెల్లం పెట్టేసి ఇచ్చింది. మామూలుగా అయితే నేనేం పెద్దగా తినను, ఖచ్చితంగా కోడి కూర అయితే అది ఉడికేటప్పుడు తింటాను, కానీ అంతవరకు ఇంకా మిగతా ఫుడ్ ఏం తినను. ఎందుకంటే అది తింటే నేను కూర ఎక్కువ తినలేను అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే ఫీడ్ చేస్తుంటాం కాబట్టి ఫుల్ ఆకలి అవుతుంది. ఎంత తినకూడదు అనుకున్నా కూడా తినాలి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి అనే సిచ్యువేషన్ ఉంటుంది. చూడండి, దీన్ని రాత్రి
రాతి గుండె అంటారు. అబ్బా! దీన్ని పీల్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఎందుకంటే ఫుడ్ అంతా సెపరేట్ చేస్తున్నట్టనమాట ఆ రాతి గుండెలో. ఇదంతా గలీజు, ఇదంతా పడేస్తాము మేమైతే గిన. ఇప్పుడు ఇది ఇదంతా కోయనీకి ఒక పర్సన్ హెల్ప్ కావాలి. బట్ కట్ చేసేటప్పుడు ఏం అవసరం ఉండదు. మా అన్ననే సింగిల్‌గా కట్ చేస్తాడు. మళ్ళీ ఆ కూరను లావు లావు ఉండేవి సన్నగా చేసుకొని కోసుకోవాలి కదా! అట్లా మా అమ్మ కోసేసుకుంటుంది. చూసినారా మేము కోసినదైతే గుడ్ల పెట్ట. బాగా మా అమ్మ గుడ్లన్నీ పక్కన తీసి పెడుతుంది. ఎందుకంటే అవి లాస్ట్‌లో వేయాలి. లేకపోతే గిన అంతా కూరలో నుజ్జు నుజ్జు అయిపోతాయి. అంత బావుండవు. ప్రాసెస్ అయితే మా అమ్మ చేసేది చాలా అంటే చాలా సింపుల్ గైస్. చూసినారా ఫస్ట్ ఆనియన్‌ని, టమోటాని వేసుకుంది. అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాది. మీన్‌వైల్ ఏంటంటే గిన ఈ కూరలో ఉప్పు, కారం, పసుపు బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెడతాది. అది ఉప్పు, కారం అనేది కూరకు పట్టుకోవాలంట. అప్పుడే మంచిగా టేస్ట్ ఉంటుందంట. మా అమ్మ చెప్తాది. కోడి కూర అది ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు చేయడం అనేది. మా అమ్మ ఏమంటాదంటే గిన ఇది ఉప్పు, కారం పట్టేంత వరకు కలిపి పెట్టుకోవాలి. అండ్ కోడి కూర చేసిన తర్వాత గూడా కొద్దిసేపు పక్కన పెట్టాలి. కోడి కూరనే కాదు ఏ కూర అయినా సరే చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెడితే గిన దానికి ఉప్పు, కారం పట్టుకొని మంచిగా టేస్ట్ వస్తుంది అని చెప్తాది. యాక్చువల్లీ మా అమ్మకైతే గిన కాలు బాలేదు. కాలు సెప్టిక్ అయ్యి ఫుల్ హాస్పిటల్‌కి తిరుగుతున్నారు. ఈవెన్ దో మేము మంచిగా తినాలి అని చెప్పేసి కూర చేస్తుంది. నేను చేస్తానని చెప్పినాను. బట్ నాకొచ్చేదే అంతంత. మరీ ఎక్కువ అయితే గిన రాదు. నేను మామూలుగా మటను బాయిలర్ కోడి అయితే గిన బాగానే చేస్తాను. బట్ నాటుకోడి అయితే ఇప్పటివరకు ఎప్పుడూ చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే మళ్ళీ అందరు తినాలి కదా! తినకుంటే బాగోదని చెప్పేసి. చూసినారా ఇది బాగా ఉడికింది అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. దీంట్లో అన్నీ కలిపి పెట్టినది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఈ కూరనంతా దాంట్లో వేసేయడమే. కూర వేసిన తర్వాత ఏంటంటే గిన కొద్దిసేపు బాగా మగ్గనించాలి. మగ్గిస్తే గిన దానికి అంత కూరలో నుంచి కొంచెం వాటర్ అట్లా రిలీజ్ అవుతాయి. తర్వాత మనకు సరిపడా వాటర్ వేసుకొని మనము కూరను ఉడికించుకోవాలి. వన్స్ ఉడికింది అని అనిపించిన తర్వాత ముక్కను పట్టుకొని చూస్తే మెత్తగా అవుతుంది కదా! ఉడికిన తర్వాత కొబ్బెర, తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. అస్సలు మా అమ్మ మసాలాలే వేయదు. నిజం చెప్తున్నాను కదా! అస్సలంటే అస్సలు యూజ్ చేయదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టమోటా వీటితోనే చేసేస్తుంది. ఏదైనా సరే నాన్ వెజ్ చేస్తే ఇంటి మొత్తం స్మెల్ భలే వస్తుంది కదా! గుమగుమలాడుతుంటుంది అనుకోండి. సో ఇలా అయితే గిన కూర చేసేసుకోవాలి. ప్రాసెస్ అంతా చూసినారు కదా! ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌ని బట్టి వేసుకోవాలి. అంటే గిన గైస్ బిలీవ్ మీ అందరూ 1 స్పూన్, 2 స్పూన్లు అంటారు కదా! నేనైతే అలా చెప్పను. ఎందుకంటే మా కారం పొడి అయితే గిన చాలా అంటే చాలా కారం ఉంటుంది. బట్ వేరేజ్ మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే గిన కారం పొడి అంత కారం ఉండదు. అక్కడ 1 స్పూన్ వేస్తే ఇక్కడ 2 స్పూన్లు వేసినా కూడా సరిపోదు. కాబట్టి ఉప్పు, కారం అనేది మన టేస్ట్ ఆ కారం, ఉప్పు కారంను బట్టి నేనైతే రాళ్ళుప్పు ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ మెత్తనుప్పు అయితే అస్సలు ప్రిఫర్ చేయను. సో చూసినారా కూర అయితే ఎంత బాగా మగ్గుతుందో. వన్స్ అంతా అయిపోతుంది ఇంకా దించుతాము అనేటప్పుడు మన దగ్గర ఉన్న ఎగ్స్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్.